ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. 6వ పద్యం. ఇక్కడ ధ్యానం కోసం కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి. నైవ చింత్యం, దాని గురించి ఆలోచించకు. నచ అచింత్యం, దాని గురించి ఆలోచించకుండా ఉండకు. న చింత్యం, ఆలోచించకు. చింత్యమేవ, ఆలోచించు. ఇప్పుడు విద్యార్థి అడుగుతాడు, గురువుగారు, ఇంతకు నేను దాని గురించి ఆలోచించాలా ఆలోచించకూడదా అని. గురువు విద్యార్థి యొక్క దృష్టిని ఒక వర్ణించలేని దాని వైపుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ గురువు యొక్క ఆసక్తత వ్యక్తమవుతోంది. ఎందుకంటే పదాలు పరిమితమైనవి. నైవ చింత్యం అంటే అర్థం, మనసు యొక్క ఇష్ట అయిష్టాలతో చైతన్యం గురించి ఆలోచించకు అని. శుద్ధ మనస్సుతో పక్షపాతం లేకుండా చూడాలి అని దానర్థం. స్వచ్ఛమైన మనస్సు మాత్రమే బ్రహ్మంను అంతర్బుద్ధితో అనుభవించగలదు. ఒక వ్యక్తికి విపరీతమైన ఇష్ట అయిష్టాలుంటే అతడు పక్షపాతం లేకుండా ఉండగలడా? అసాధ్యం. ఉదాహరణకు, ఓ తల్లికి తన బిడ్డంటే విపరీతమైన ఇష్టం ఉన్నప్పుడు స్కూల్లో బిడ్డ చేసే తప్పులు కనబడతాయా, లేదా శిక్షించినందుకు గురువుల తప్పులు కనబడతాయా? కనుక పక్షపాతంతో నువ్వు సత్యాన్ని చూడలేవు. కాని నిష్కామ కర్మయోగికి ఇది చాలా తేలిక. ఎందుకంటే అతడు చేసే కర్మలన్నీ భగవంతుని ప్రీతి కొరకు చేస్తాడు, తన ఇష్ట అయిష్టాలకు అనుగుణంగా కాదు. అంటే మరి నేను దాని గురించి ఆలోచించకూడదా? నచ అచింత్యం, అలా కాదు. మనస్సును శుద్ధపరుచుకుని అప్పుడు దాని గురించి ఆలోచించు. దాని గురించిన ధ్యానాన్ని ఆపకు. నచింత్యం అంటే ఆలోచించకు. ఈ రెండోసారి ఆలోచించకు అని చెప్పడం యొక్క అర్థమేంటంటే, దాన్ని ఒక వస్తువుగా చూడకు అని. మామూలుగా మనం దేన్ని చూసినా కూడా మనకంటే వేరుగా చూస్తాము. మనకంటే వేరుగా చూసేవన్నీ వస్తువులే. దాన్ని వేరుగా చూడకు. చింత్యమేవ, దాన్ని నువ్వుగా తెలుసుకో అనర్థం. ఇక్కడ చింత్యం అంటే మనసుతో ఆలోచించమని కాదు, నీ శ్రద్ధనివ్వు అని మాత్రమే దానర్థం. కేవలం ఎరుక కలిగుండు. ఎందుకంటే బ్రహ్మం అచింత్యః. లక్షణాలు ఉన్నదాన్నే మనసు గ్రహించగలుగుతుంది. బ్రహ్మం నిర్గుణమైనది. చైతన్యము ఆలోచించబడదు, కాని అది ఒక స్థితిగా అనుభవించవచ్చు. నేను ఉన్నాను అన్న నీ అనుభవంలో నీ ఉండటంపై దృష్టి పెట్టు. శుద్ధమైన ఉనికి, ఆలోచనారహితమైన ఉనికి, ఆ ఉన్న భావనే ఆత్మస్థితి. ఇక్కడ ఆలోచనకు ప్రాముఖ్యత లేదు, ఎరుకగలిగి ఉండడం మాత్రమే ముఖ్యమైనది. ఇక్కడ గురువు మరో సూచన చేశాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ముందు స్వరాన్ని ధ్యానించి తరువాత అస్వరాన్ని ధ్యానించమని చెప్పారు. స్వర అంటే శబ్దం. ఇక్కడ ఓంకార శబ్దం గురించి చెప్తున్నారు. ఓం అనేది 3 మాత్రల కలయిక. ఆ, ఊ, ఏ పదం పలకాలన్నా ముందు నోరు తెరవాలి, అదే ఆ. పదం అయిపోయిన తరువాత నోరు మూతపడుతుంది, అదే ఈ రెంటి మధ్య పలికే అన్ని పదాలకు ఊ అనే శబ్దం ప్రాతినిధ్యం వహిస్తుంది. సమస్త పదాలు ఓంకారంలోనే ఇమిడున్నాయి. ఒక పదం ఒక వస్తువును సూచిస్తుంది. ఆ, ఊ, అనే శబ్దాలు ప్రపంచంలోని వస్తువులను సూచిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఓంకారం ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచం భగవంతుని యొక్క అభివ్యక్తీకరణ. కనుక భగవంతునికి మనం ఇవ్వగలిగే సరైన నామము ఓంకారము. దాన్ని సగుణ బ్రహ్మం అంటాము. ఆ, ఊ, లను మెలకువ, కల, నిద్రగా కూడా తీసుకోవచ్చు. మన సమస్త అనుభవాలు ఈ 3 స్థితుల్లోనే ఉంటాయి. ఓంకారం జపించిన తరువాత అస్వర అంటే నిశ్శబ్దం ఉంటుంది. నిశ్శబ్దం దేన్ని సూచిస్తుంది? అది ఓంకారం జపించబడిన పునాది. ఓంకారం వినాలంటే వెనకాల నిశ్శబ్దం ఉండాలి.
ఓంకారం కంటే ముందు నిశ్శబ్దం ఉంది. ఓంకారం జరిగేటప్పుడు దాని వెనుక నిశ్శబ్దం ఉంది. ఓంకారం పలికిన తరువాత నిశ్శబ్దం ఉంది. అది నిర్గుణ బ్రహ్మంచే సూచించబడుతుంది. ఓంకారము సగుణ బ్రహ్మము, నిశ్శబ్దము నిర్గుణ బ్రహ్మము. దాన్ని అమాత్ర అంటారు. ఇది నా ధ్యానానికి ఎలా సహాయపడుతుంది? ఇదొక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మీకు పోల్ జంప్ గురించి తెలుసు కదా. ఆ ఆటలో పోల్ పట్టుకుని పరిగెడుతూ దాని సహాయంతో పైకెగురుతారు. నెట్ పైకి చేరగానే పోల్ని వదిలేసి అవతలికి దూకుతారు. అచ్చం అలానే ఇక్కడ పోల్ అంటే మన మనసు. పరుగెత్తి పైకెగరడం అంటే మనసును సిద్ధం చేయడం. మనస్సు 3 స్థితులను కలిగుంటుంది: తామసికం, రాజసికం, సాత్వికం. తామసిక మనస్సు అంటే దానర్థం సోమరి మనస్సు, మందబుద్ధి గల మనస్సు అని. రాజసిక మనస్సు అంటే చెంచల మనస్సు, బహిర్ముఖమైన మనస్సు అని. సాత్విక మనస్సు అంటే శుద్ధమైన మనస్సు, ప్రశాంతమైన మనస్సు అని. పోల్ పట్టుకుని పైకెగరడం అంటే తమస్సు నుండి రజస్సులోకి, రజస్సు నుండి సత్వములోకి రావడం. సత్వగుణం కూడా మనసుకు సంబంధించినదే అవ్వడం వల్ల చివరికి దాన్ని కూడా వదిలివేయవలసి ఉంటుంది. ఆ విధంగా మనసుకు అతీతంగా వెళ్ళాలి. ఇక్కడ 2 విధానాలు చెప్పారు. ఒకటి శుద్ధపరుచుకునే విధానం, రెండవది వదిలివేసే విధానం. మొదట మనసును శుద్ధపరుచుకోవాలి, తరువాత మనసును వదిలివేయాలి. మొదట మనసును సిద్ధం చేసుకోవాలి, తరువాత దాన్ని సాక్షిగా చూడాలి. స్వరధ్యానం మనసును సిద్ధం చేస్తుంది. అస్వరధ్యానం మనసును సాక్షిగా చూసేలా చేస్తుంది. స్వరధ్యానంలో కేవలం ఓంకారం మాత్రమే జపించాలని లేదు. ఇక్కడ ఇష్టదేవతా ఉపాసన చేయొచ్చు. వేదవ్యాస మహర్షి ఉపనిషత్తులు రాబోవు తరాలకు క్లిష్టతరమవుతాయని భావించి పురాణాలను రచించారు. అందులో భాగవత పురాణం ప్రముఖమైనది. పురాణం యొక్క ఉద్దేశ్యం మనకు ఇష్టదేవతలను అందించడం. ఇందాక పోల్ జంప్ ఉదాహరణలో చివరికి పోల్ని ఎలాగో పడేయాలి కాబట్టి ముందే పడేస్తాను అనుకున్నా, ఈ పోల్ నాకు చాలా సహాయపడింది కాబట్టి నేను దీన్ని వదలను అని అనుకున్నా నువ్వు పైకెగరలేవు. కనుక 2 విధానాలు చాలా అవసరం. తమో రజోగుణాలను వదిలి సత్వగుణంకు రావడం, ఆ తరువాత సాత్విక మనసును కూడా విడిచిపెట్టడం. స్వరధ్యానంలో మనసుని ఉపయోగిస్తావు. ఇందులో మనసును చూడవు, మనసును వాడుకుంటావు. అస్వరధ్యానంలో మనసుని వీక్షిస్తావు. సాక్షి స్థితిలో నుండి మనసును చూస్తావు. స్వరేణ సందయేత్ యోగం అంటే స్వరంతో ఐక్యమవ్వు అని అర్థం. దీన్ని ఉపాసన అంటారు. ఇక్కడ మీ ఇష్టదేవతను ఉపాసన చేయొచ్చు. మీరు రోజంతా చేసే సాధారణ అభ్యాసాన్ని బహిరంగ సాధన అంటారు. ధ్యానానికి కూర్చున్నప్పుడు చేసే ఈ ప్రక్రియలను అంతరంగ సాధన అంటారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏ మంత్రము అన్నిటికంటే గొప్పది అని. గాయత్రి మంత్రం ఉంది, ఓం నమో భగవతే వాసుదేవాయ ఉంది, ఓం నమ శివాయ ఉంది, ఓం నమో నారాయణాయ ఉంది. ఇప్పుడు నేను ఇందులో ఏదో ఒక మంత్రం చాలా గొప్పది అని చెప్పాననుకోండి, ఇక్కడ అందరూ ఒకరితో ఒకరు గొడవకు దిగుతారు. మతోన్మాదం పుట్టేది ఇలాగే. అర్థం చేసుకోండి, మంత్రం ఏదైనా శక్తి అనేది మీ లోపలి నుండి పుడుతుంది. మీరెవరు? అహం బ్రహ్మాస్మి. బ్రహ్మమే మీరైనప్పుడు శక్తి మరెక్కడి నుండో ఎందుకొస్తుంది? మళ్ళీ మళ్ళీ జపం చేయడం వల్ల మీరు దాన్ని శక్తితో నింపుతున్నారు. కాబట్టి ఏ మంత్రం గొప్పది అన్న ప్రశ్న అనవసరం. మీ ఇష్టదేవత ఎవరైతే ఆ మంత్రాన్ని జపించండి. జపం చేయడం వల్ల లాభమేంటి? జపం చేయడం అంటే భగవంతునితో నీ అనుబంధాన్ని దృఢపరుచుకుంటున్నావు. మంత్రం అనేది ఏదో ఒక అర్థం లేని పదం కాదు. అది నీకెంతో ప్రియమైన నీ స్వామి యొక్క నామము. దాన్ని జపం చేసిన వెంటనే నీ హృదయానికి ఏం జరుగుతుంది? హృదయం ప్రేమ ఇంకా భక్తితో నిండిపోతుంది. ఈ పురాణాల్లో భగవంతుని యొక్క గుణగణాలు, ఆయన లీలలు వర్ణించబడతాయి. ఆ లీలలన్నిటి సారాంశం ఒక్కటే. భక్తుడు కష్టాల్లో ఉన్నాడు. అతడు బాధల నుండి బయటపడటానికి రకరకాల ప్రాపంచిక మార్గాల ద్వారా ప్రయత్నిస్తాడు.
అయినా బయటపడలేడు. చివరికి భగవంతుడికి శరణాగతి చెందుతాడు. దాంతో అతడు దుఃఖం నుండి బయటపడగలుగుతాడు. ప్రహ్లాదుని కథలో, ధ్రువుని కథలో, ద్రౌపది కథలో, అజామిళ కథలో, గజేంద్రుని కథలో, ప్రతి కథలోని సారాంశం ఇదే. ఎప్పుడైతే భక్తుడు తన అహాన్ని వదిలి భగవంతునికి సంపూర్ణ శరణాగతి చెందుతాడో అప్పుడు అతడు దుఃఖం నుండి బయటపడతాడు అని. ఎవడైతే భగవంతుని వైపుకు తిరుగుతాడో అతడికి మార్గదర్శకం లభిస్తుంది, ధైర్యం లభిస్తుంది, తన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ పురాణాలను, కథలను మళ్ళీ మళ్ళీ వినడం వల్ల భగవంతుని పట్ల నీ ప్రేమ రోజురోజుకి బలపడుతుంది, భక్తి బలపడుతుంది, గౌరవం పెరుగుతుంది. అలా నీలో సత్సంస్కారం ఏర్పడుతుంది. ఈ విధంగా నువ్వు భగవంతునితో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటావు. భగవంతునితో నీకు ఏర్పడిన ఈ అనుబంధం వల్ల నీ హృదయం ప్రేమతో నిండిపోతుంది. ధ్యానానికి కూర్చున్నప్పుడు మనసు త్వరగా కుదుటపడుతుంది. భగవంతుని పట్ల ప్రేమ లేకుండా ఎంతసేపు ఓంకారం జపించినా దానివల్ల ఏం ఫలితం ఉండదు. ఇక్కడ మూర్ఖత్వం పనికిరాదు. మనసు స్థిరంగా ఉండాలంటే దాని వెనకాల ఎంతో కొంత తయారీ ఉండాలి. కర్మయోగంతో మొదలుపెట్టి మనసును సాత్వికంగా మార్చుకుంటూ భగవంతునితో అనుబంధం పెంచుకుంటూ మనసును ధ్యానానికి అనువుగా మార్చుకోవాలి. స్వరేణ సందయేత్ యోగం. ఇందులో మనసు ఉపయోగించబడుతుంది. ప్రపంచం యొక్క అనుభవాలను, పురాణాల్లోని లీలలను తలుచుకోవడం ద్వారా ఉపాసన చేయబడుతుంది. దీనివల్ల చిత్తశుద్ధి ఇంకా చిత్త ఏకాగ్రత ఏర్పడతాయి. భగవంతునిపై అనంతమైన ప్రేమ కలిగుండగా ఉపనిషత్తు వాక్యం తీసుకురండి. అహం బ్రహ్మాస్మి. ఆ సర్వోన్నతమైన భగవంతుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో లేడు. ఆయన నీలో ఉన్న చైతన్యమే. ఇప్పుడు ఏం చేయాలంటే స్వర నుంచి అస్వర ధ్యానానికి మారాలి. ఇప్పుడు నీ దృష్టిని ఆలోచనల నుంచి ఆలోచనలను చూసే సాక్షి వద్దకు తీసుకురావాలి. ఆ శ్రద్ధలోని మార్పు గమనించండి. మీరడగచ్చు, నేను ముందే మనసును చైతన్యంపై ఎందుకు పెట్టకూడదు? ముందు స్వరధ్యానం యొక్క అవసరమేంటి అని. ముందే మీరు చైతన్యంపై శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నిస్తే మనసు సిద్ధంగా లేకపోవడం వలన మీకు చైతన్యము ఇంకా మనసు ఒకటిగా కనిపిస్తాయి. ఏది ఆలోచనో, ఏది దాన్ని గమనించే చైతన్యమో మీరు గుర్తుపట్టలేరు. కానీ ఎప్పుడైతే మీ హృదయం ప్రేమ, కరుణతో నిండుతుందో అప్పుడు మీరు చైతన్యము, మనసు మధ్య తేడా చూడగలరు. ఇది కేవలం స్వరధ్యానంతో మనసు శుద్ధపడినప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు అస్వర ధ్యానానికి వద్దాం. అస్వర ధ్యానం అంటే ఆత్మలో నిలిచి ఉండటం, మనసుకి సాక్షిగా ఉండటం. మనసును సాక్షిగా చూడడం అనేది ఉపదేశ సారంలో ఎంతో చక్కగా బోధించబడింది. మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్ వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః. దీని అర్థం, ఎప్పుడైతే నువ్వు మనసును వీక్షించడం మొదలు పెడతావో అప్పుడు మనసు మాయమైపోతుంది అని. కానీ అది కొందరికి చాలా కష్టమనిపిస్తుంది. అసలు మనసంటే ఏంటి? వృత్తయః మనః. మనసు అంటే ఆలోచనలు. ఆలోచనల యొక్క ప్రవాహమే మనసు. ఇక్కడ భగవాన్ రమణుల వారు ఒక ముఖ్యమైన చిట్కా ఇచ్చారు. ఏంటది? వృత్తయః తు అహం వృత్తిం ఆశ్రితాః. ఆలోచనలను రెండు విధాలుగా విభజించవచ్చు. ఇదం వృత్తి, ఇంకా అహం వృత్తి. ఇదం వృత్తి అంటే ఇది అన్న ఆలోచన. అహం వృత్తి అంటే నేను అన్న ఆలోచన. ఈ పుస్తకం చదివాను, ఈ స్థలానికి వెళ్ళాను, ఇది చాలా బాగుంది, అది బాలేదు, ఇలా నువ్వు దేని గురించైతే చెప్తున్నావో అవన్నీ ఇదం వృత్తి కిందకు వస్తాయి. నువ్వు కాని దాన్ని వర్ణించే అన్ని ఆలోచనలు ఇదం వృత్తి కిందకే వస్తాయి. ఏదైతే నిన్ను వర్ణిస్తుందో దాన్ని అహం వృత్తి అంటారు. నేను అన్న ఆలోచన. నీ అన్ని ఆలోచనలు కూడా దేనిపైన ఆధారపడి ఉన్నాయి?
నేను అన్న ఆలోచనపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నీ ఆలోచనలను సాక్షిగా చూడదల్చావు. ఆ విధంగా మనసును పోగొట్టుకోదల్చావు. అందుకు నువ్వు ప్రతి ఒక్క ఆలోచనను చూడవలసిన పని లేదు. నువ్వు చూడవలసినదల్లా ఈ ఆలోచనలన్నీ దేనిపైన ఆధారపడి ఉన్నాయో ఆ ఒక్కదాన్ని మాత్రమే. అదే నేను అన్న ఆలోచన. ఉదాహరణకు, ఒక చెట్టును చంపాలంటే ప్రతి ఆకును తెంపుతూ ప్రతి కొమ్మను విరగ్గొడుతూ ఉంటావా, లేక వేర్లను నరుకుతావా? ఎంతో కాలంగా ఎదిగిన ఈ మనసు అనే మహావృక్షాన్ని లక్షల కొద్దీ ఆలోచనలతో ఏర్పడి ఉన్నదాన్ని ఒక్కొక్క ఆలోచనను చూస్తూ పోగొట్టుకోగలవా? లేక ఆలోచనలన్నీ ఆధారపడ్డ నేను అనే దానిపై దృష్టి పెట్టడం ద్వారా పోగొట్టుకుంటావా? అహం అంటే ఏంటి? మామూలుగా పొగరుగా ఉండడాన్ని అహంకారం అని అంటుంటాము. కానీ అహం అంటే అది మాత్రమే కాదు. అహం అంటే నేను ఒక వ్యక్తిని అన్న ఆలోచన. దాన్ని ఇంగ్లీష్లో ఇగో అంటారు. వ్యక్తివి అన్న ఆలోచనను పోగొట్టుకోవడం ద్వారా నువ్వు మనసును పోగొట్టుకోగలవు, సమస్త ఆలోచనలను పోగొట్టుకోగలవు. ఉపనిషత్ గ్రంథాలను చదవని వారు తమను తాము శరీరము మనసు ఉన్న వ్యక్తిగా భావిస్తారు. ఒకడు అదెలా తీర్మానించాడు? చుట్టూ చూసి గమనించడం వల్ల. తమ కళ్ల ముందు మనిషి పుట్టడం, వారితో పరస్పర సంబంధం కలిగుండటం, మనిషి చనిపోయిన తరువాత ఆ సంబంధం తెగిపోవడం గమనించాడు. చనిపోయినవాడు ఒక శరీరంగా పోయాడు కనుక నేను కూడా శరీరమే అన్న తీర్మానానికి వస్తాడు. శరీరానికి దెబ్బ తగిలినప్పుడు నొప్పి వేయడం వల్ల ఈ శరీరం నేనే అన్న నిర్ధారణకు వస్తాడు. ఇతర శరీరాలతో పోల్చుకోవడం మొదలు పెడతాడు. నేను పొడవుగా ఉన్నాను, నేను తెలివైన వాడను వంటి ఆలోచనలతో తనను తాను నిర్వచించుకుంటాడు. ఇలా ఎన్నో జన్మల నుండి తనపై తనకున్న అభిప్రాయాన్ని నమ్ముతాడు, బలపరుచుకుంటాడు. ఎవరైనా పొగిడితే నేను గొప్పవాడిని అనుకోవడం, ఎవరైనా నిందిస్తే అది తనకు ఆపాదించుకోవడం, ఇలా తనపై తాను ఏర్పరచుకున్న అభిప్రాయాలని, భావనను అహంవృత్తి అంటాము. మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనమేం చేయాల్సి ఉంటుంది? ఈ అహంవృత్తిని చూడాలి. ఎందుకంటే అది కూడా ఒక ఆలోచనే. ఏ ఆలోచనైనా చూడబడుతుంది. నువ్వు చైతన్యాన్ని చూడలేకపోవచ్చు, కానీ నేను అన్న ఆలోచనను చూడగలవు. ఈ విధంగా చూడడం వల్ల వ్యక్తి అన్న భ్రమ తొలగి అసలైన నేనును తెలుసుకుంటావు. సాక్షిగా చూడటం వలన అహం పోయి చైతన్యం మిగులుతుంది. భావః అభావః ఇష్యతే. ఇప్పటి వరకు ఏదైతే ఉంది అని భావించావో అది లేకుండా అయిపోయింది. మొట్టమొదటిసారిగా నిన్ను నువ్వు ఎలా ఉన్నావో అలా తెలుసుకుంటావు. See the next verse. తదేవ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మ అహం ఇతి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం. అంటే నిన్ను నువ్వు ఆలోచనారహితమైన వాడిగా, నిర్వికల్పమైన వాడిగా, నిరంజనుడిగా అంటే పరిశుద్ధమైన వాడిగా, శాశ్వతమైన వాడిగా, అనంతమైన వాడిగా, అప్రమేయుడిగా అంటే కొలచబడనివాడిగా, హేతువులకు దృష్టాంతాలకు అందనివాడిగా తెలుసుకుంటావు. నేనెంతటి మూర్ఖుడను! నేనసలు బంధించబడలేదు, కానీ బంధించబడ్డాను అన్న ఆలోచన కలిగున్నాను. ఇప్పటి వరకు నేను వ్యక్తినన్న అబద్ధపు భావన కలిగున్నాను. అదే నా బంధానికి కారణం. నాకు చావు లేదు, నేనెప్పుడూ ఉన్నాను. చావు పుట్టుకలు నాకు కాదు అని తెలుసుకుంటాడు. అలా తెలుసుకుని ఒకడు అన్ని రకాల బంధనాల నుండి విముక్తుడవుతాడు. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.